హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఈ పప్పునైతే నేను ఒక 10 నిమిషాల ముందే కడిగి పెట్టుకున్నాను. అందులో కారము, పసుపు, కొద్దిగా ఆయిల్, ఉప్పు అనేది సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. టమాటా పప్పు ఇది చాలా రుచిగా ఉంటుంది. చూసారా, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2, ఒక 5-6 టమాటాలు పెద్దవే కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఉందో. టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిద్ది. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇగోండి ఇలా ఉడకాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా ఉడికిన తర్వాత అందులో మనం ఉప్పు వేసుకుని, దానికి సరిపడే అంత ఉప్పు వేసుకొని రుబ్బేసుకోవడమే. పప్పు గుజ్జుతో ఇలా రుబ్బేసుకుంటే మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను చూడండి, కొద్దిగా కచ్చా పచ్చాలా ఉండేటట్టుగా. మరీ మెత్తగా చేసుకుంటే బాగోదు ఫ్రెండ్స్. చూసారా, అలా పెట్టుకోవాలి. ఇవ్వండి ఇలాగా. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఒక చిన్న దాగ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం. చూసారా, చాలంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఫ్రెండ్స్. పోపు దినుసులు మనం ఏం వాడతాము? వెల్లుల్లి, పచ్చెనపప్పు, ఆవాలు, పెసరపప్పు, సాయిమినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. ఆ 4 వేసుకుని కొద్దిగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, నేనైతే ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే మొన్న మా అమ్మగారు వచ్చేటప్పుడు కరివేపాకు తెచ్చారు, చెట్టుది ఫ్రెష్ కరివేపాకు. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేదనేది కామెంట్స్లో పెట్టండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. అందుకని ఎక్కువ వేసాను పప్పులోకి, మంచి టేస్ట్ ఉంటుందని. ఇగోండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేయడమే. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి మంట ఉండదు, కానీ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.